Audio Jungle. తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాలు ప్రతివ్యూహాలు ఎవ్వరికీ అంతుపట్టవు. ఎత్తులు వేయడంలోనూ విపక్షాల ఎత్తులను చిత్తు చేయడంలేను ఆయనకు ఆయనే సాటి. వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం సాధిస్తామన్న ధీమాతో ఎవ్వరికీ అందకుండా దూసుకుపోతున్న కేసీఆర్ నియోజకవర్గం మారుతున్నారా అంటే తెలంగాణ రాజకీయ వర్గాల్లో అవుననే ఆన్సర్లు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్కు గుడ్ బై చెప్పేస్తే ఆయన వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు? అదే ప్రశ్న ప్రస్తుతం రాజకీయాల్లో ఉత్కంఠం రేపుతుంది. కేసీఆర్ గత ఎన్నికల్లో వరుసగా నియోజకవర్గాలు మారుతూ వస్తున్నారు. 2004లో సిద్దిపేట ఎమ్మెల్యే, కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిన ఆయన 2009లో మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేశారు. ఇక 2014లో గజ్వేల్ ఎమ్మెల్యేగాను, మెదక్ ఎంపీగాను పోటీ చేశారు. దీనిని బట్టి ఆయన మరోసారి నియోజకవర్గం మారే ఛాన్స్ ఉందని పార్టీలోనే చర్చలు నడుస్తున్నాయి. ఇక గతేడాది జరిగిన జిల్లాల పునర్విభజన అనంతరం సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం ముక్కలైపోవడంతో రాబోయే ఎన్నికల్లో ఆయన నియోజకవర్గం మారుతున్నారని అంటున్నారు. ప్రతి ఎన్నికలకు నియోజకవర్గం మారడం ఆయనకు ఓ సెంటిమెంట్ అయితే కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పటి వరకు మెదక్ జిల్లాలోనే ఉండేది. విభజన తర్వాత ఇది కొత్తగా ఏర్పడ్డ సిద్దిపేటలో ఉంది. ఈ నియోజకవర్గంలో గజ్వేల్, తుఫ్రాన్, కొండపాక, వర్గల్, ములుగు, జగదేవ్పూర్ మండలాలుగా ఉండగా ఇందులో తుఫ్రాన్ మినహా మిగిలిన 5 మండలాలను సిద్దిపేట జిల్లాలో చేర్చారు. తుఫ్రాన్ మండలం మాత్రం మెదక్ జిల్లాలోనే ఉంది. ఇక ఇప్పుడు సీఎం హోదాలో కేసీఆర్ కూడా 2 జిల్లాలకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇకంగా ఉన్న మెదక్, సిద్దిపేట ఏరియాలో కాకుండా ఆలేరు లాంటి చోట్ల పోటీ చేస్తే ఆ ఎఫెక్ట్ పాత నల్గొండ జిల్లాలపై బలంగా ఉంటుందని, దీంతో అక్కడ బలంగా ఉన్న కాంగ్రెస్ను దెబ్బ కొట్టడంతో పాటు తాను ఎంపీగా పోటీ చేస్తానని చెబుతున్న కోమటిరెడ్డి, జానా, ఉత్తమరెడ్డి లాంటి వాళ్ళను ఓడించడం లేదా వారికి చెమటలు పట్టించాలన్నదే కేసీఆర్ టార్గెట్గా తెలుస్తుంది. అందుకే ఆయన్ను యాదాద్రి జిల్లాలోని భువనగిరి మీద ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.